హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పతోట. అయితే ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి మన సబ్స్క్రైబర్స్ కి, అలాగే గార్డెనర్స్ కి, మన ఛానల్ చూస్తున్న చిన్నలకి పెద్దలకి అందరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మరి మన ఛానల్ తరపు నుంచి నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్ వీడియో, మరి మనకి అక్కడక్కడ కాయగూరలు అయితే ఉన్నాయండి. బీరకాయలు, అలాగే మరి బచ్చలి కూర, టమాటాలు ఉన్నాయి. మన మొక్కలను చూసుకుంటూ మాట్లాడుకుంటూ హార్వెస్ట్ అయితే చేసుకుందామండి. ఓకేనా? ఇవిగోండి, ఫస్ట్ అయితే మనకి ఇక్కడ టమాటా పళ్ళు అయితే ఉన్నాయి కదా. నేను ఇంతకు ముందు కూడా మీకు హార్వెస్ట్ చేసి చూపించాను కదండి. మరలా తర్వాత కూడా హార్వెస్ట్కి వచ్చినవి నేను కర్రీస్కి అవసరమైనప్పుడల్లా తీసుకెళ్ళిపోతున్నాను అనమాట పైకి వచ్చి. ఇవ్వండి, ఇవి చాలా కిందకైతే ఉన్నాయి, మనకి పెట్టగోడ కిందకు ఉన్నవి. చాలా జాగ్రత్తగా, మరి కింద పడిపోతాయేమనేసి నేను ఇవ్వండి. చూసారా, మంచిగా అయితే ఉన్నాయి కదా. ఇంకా ఉన్నాయండి కిందకైతేని. ఇవి చూడండి, మీకు కనిపిస్తున్నాయా? ఇవ్వండి, ఇంకా ఇవైతే అవ్వలేదు. కాస్త పచ్చిగా ఉన్నా కానీ మనం ఇంట్లో పెట్టుకుంటే మరి పండుగ అయిపోతాయి కదా. అయినా నేను కొయ్యట్లేదండి, మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడే కోసుకొచ్చు. ఇవ్వండి, ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయి, ఇవి కూడా ఉంచేద్దాము. అయితే ఇదే లైన్లో మనం ఇలా చూసుకుంటూ ఇక్కడ వంకాయ అయితే ఒకటి ఉన్నది, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. పుదీనా చూడండి, మనకి ఇప్పుడు ఈ పండుగలకి మనకి ఖచ్చితంగా పుదీనా అవసరం అవుతుంది కదా. చూడండి, చాలా చక్కగా అయితే వచ్చింది. అలాగే ఇక్కడ అయితే ఒక వంకాయ అయితే ఉన్నదండి, ఇది చార్ల వంకాయ. చూడండి, బాగా వచ్చింది. ఇక్కడ చాలా చెట్లు తీసేస్తాను, మీకు చూపించాను కదా. అయితే ఇది ఒక చెట్టు ఉంచేసాను, ఇది ఒకటే ఉన్నదండి. అయితే ఇటు సైడ్ అయితే వెళ్దాము. ఇవ్వండి, మనకి టమాటా చెట్లు అయితే చాలా మంచిగా మరి పూతగా వచ్చినాయి, అలాగే పిందులు కూడా వస్తున్నాయి. చూడండి, చాలా బాగా వచ్చినాయి. అయితే మనకి మరలా కాస్త మట్టి వేసుకుంటే ఇంకా బలంగా వస్తాయండి. అలాగే ఇక్కడ చూడండి, ఈ బకెట్ లో మరి చక్కగా చిన్నగా అయితే ఉన్నది మట్టి, మనకి కాస్తే ఉన్నది. చూసారా, ఇదైతే ఈ కాయ వెరైటీగా ఉన్నది, కవలకాయ అంటారు కదా, అలా వచ్చిందండి. ఇగో పిందులు, ఇవన్నీ ఇంకా పిందుల మీద ఉన్నాయి మనకి టమాటాలు అయితేని. అక్కడ చెట్టు వంకాయలు అయితే ఉన్నాయి చూడండి, అవి అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఇది చాలా పాత చెట్టు కదా, నేను ఎప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను కూడాను. ఇవ్వండి, అది చాలా బాగా కాస్తుంది చెట్టు అయితేని. అయితే ఇంకా దీనికి బలానికి ఇవ్వటానికి కూడా ప్లేస్ లేదని నేను చెప్పాను అంతకు ముందే మీకు వీడియోలోను. అయినా కూడా ఇంకా చిన్న చిన్నగా అయిపోయినాయి కదండి పిందులు. ఇది ఎంతవరకు కాస్త అంతవరకు ఉంచేసి మనం తర్వాత ఖాళీ చేసేసుకుందామండి. ఈ లైన్లో అయితే ఇంకా బీరకాయలు ఉన్నాయి, చూద్దాము. ఇదిగో చూడండి, ఇక్కడైతే మనకు బీరకాయలు ఉన్నాయి కదా. ఇది షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఇదిగోండి, చక్కగా ఒక బీరకాయ అయితే ఉన్నది. మరలా ఇదిగోండి, ఇక్కడైతే ఇది ఇంకా చిన్నగా ఉంది కదా, పిండి అయితే ఉన్నది. ఆ పాదుకైతే ఉన్నాయి చూడండి అటు. ఇక్కడైతే 3 కాయలు ఉన్నాయండి. ఈ 3 కాయల్ని మనకి పురుగు అయితే చూసారా, ఇప్పుడే కుట్టేసింది. ఇదిగో ఈ పురుగు ఇలాగా కుట్టితే ఇది ఇంకా ఎదగదనమాట కాయ. మనం ఫ్లైబాయ్ బుట్టలకి పెట్టుకోవాలండి. ఇది చక్కగా ఉన్నది కాయ అయితేని ఇక్కడే పురుగు కుట్టేసింది. ఇదిగోండి, ఇదైతే హార్వెస్ట్ చేసేసుకుందాం. ఈ రెండు మనకి కర్రీ అవుతాయి అన్నమాట. ఇదిగోండి, బాగా వచ్చింది ఇదైతేని. తర్వాత ఇటు సైడ్ వంకాయలు ఉన్నాయి కదా, చూసుకుంటూ వెళ్దాము. ఇదిగోండి, ఇక్కడైతే మనకి గ్రీన్ వంకాయలు అయితే ఉన్నాయి చూడండి. ఇవి పాత చెట్లే కదా, పాత చెట్లు అయినా కానీ మనకి ఎన్నో కానీ కాయలు అయితే మాత్రం కాస్తుందండి. నేను చూపిస్తున్నాను కదా మీకు హార్వెస్ట్ లోను. ఇక్కడ ఒక చిన్నగా ఉన్నది పీప్ అయితేని, ఇది ఉంచేద్దాము. అయితే పాత చెట్లన్నీ ఇలా పెట్టేశానండి నేను. ఇలా పెట్టేసి మొన్న కొత్తగా నాటాను కదా, మనం వేసుకున్న వంగనారు వేసుకున్నాం కదా, అది నాటాను. అది అలా అయినంత వేరే దిక్కున పెట్టాను, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇవ్వండి, ఇక్కడ చూడండి, ఇది కూడా పాత చెట్టే, చాలా బాగా వచ్చినాయి కాయలు, కలర్ కూడా. ఇలా మనకి ఎన్నో కాయల్ని మనకి కర్రీకి అయితే మాత్రం చక్కగా లోటు లేకుండా మనకి వేస్తున్నాయండి ఈ చెట్లు అయితే. నాకైతే మరి ఇవి ఇంకా సైజు తక్కువ పోయినాయి అనమాట, అంటే బలంలో ఇవి చెట్లు ఇంకా పాతవి కదా. అటు సైడ్ ఉన్నాయి చూద్దాము.
ఇదిగో చూడండి, ఇక్కడైతే ఒక కాయ అయితే ఉన్నది. ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇంకా దీన్ని ఒక్కొక్కటి కాస్తుందండి, కానీ పెద్దగా అవుతున్నాయి. చెట్టు అయితే మరి చాలా చెట్లు అయితే మనకి పురుగు పట్టేసినాయి. మీకు చూపించాను కదా, పాత చెట్లన్నీ చాలా డ్యామేజ్ అయిపోయినాయండి. వంగ చెట్లు అయితే మనకి కొద్దిగానే ఉన్నాయి, అందుకే నేను మరలా పెట్టుకున్నాను. అలాగే మనం కొత్తిమీర కూడా హార్వెస్ట్ చేసుకుందామండి, లాస్ట్లో చేసుకుందాము. ఇంకా ఉన్నాయి కదా వంకాయలు, అవి చూసుకుంటూ లాస్ట్ మరి కర్రీకి అయితే మరి మనకి న్యూ ఇయర్కి ఖచ్చితంగా కొత్తిమీర పుదీనా కూడా అవసరమే కదా మనకి కర్రీస్ కండి. ఇగో చూడండి, మరి చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఇటు సైడ్ నుంచి ఇది చేసేసుకుంటున్నానండి కర్రీస్కి. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకి వచ్చి ఇదిగోండి సైడ్ నుంచి ఇలా చేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది. చూసారు కదా, అటు సైడ్ వంకాయలు ఉన్నాయి, చూద్దాం. ఇవ్వండి, ఇది కూడా చాలా పాత చెట్టే, మనం కటింగ్ చేసుకుని ఇలా వదిలేసాను కదా. దీనికి చూడండి ఒక 2 కాయలు అయితే ఉన్నాయి. ఈ లైన్లో మనం ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి ఉన్న చెట్లు అనమాట ఇది. అయినా కూడా చాలా బాగా వచ్చినాయి. ఇంకైతే వంకాయలు ఇవ్వండి. ఇప్పుడు బచ్చల కూర అయితే హార్వెస్ట్ చేసుకుందాము. అలాగే ఉల్లికాడలు చూడండి, అక్కడ మనకి స్వీట్ లెమన్ చెట్లు ఉల్లికాడ ఎంత మంచిగా అయితే వచ్చిందో. చాలా బాగా వచ్చింది కదా, పెద్దగా కింద పెట్టినా చాలా సూపర్గా అయితే వచ్చింది. అలాగే ఇంకా పాలకూర అయితే ఉందండి అక్కడ, తర్వాత మనం హార్వెస్ట్ చేసుకుందాము. అలాగే మనకి చూడండి పండు పిండాకు కూడా ఒకసారి నేను హార్వెస్ట్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇవ్వండి చిక్కుళ్ళు కూడా నేను నాటుకున్నాను కదా, ఇవి కూడా మనకి పూత అయితే వస్తుంది కదా. ఇవి మనకి టెర్రస్ పైన ఇంతకు ముందు హార్వెస్ట్ చేసేదాన్ని కదా, అది ఒక కాయ ఉంచేసానంటే అది ఎండిన తర్వాత ఇలా పెట్టాను నేను, మంచిగా అయితే వచ్చేసినాయి. ఓకేనా, మరి ఇప్పుడు బచ్చల కూర అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే మనకి బచ్చల కూర అయితే కూడా మనకి రెడీగా ఉన్నది కదా హార్వెస్ట్కి. అయితే మనం ఇంతకు ముందు 2 బకెట్లు అయితే పెట్టాం కదండి. ఒక బకెట్ అయితే మరి వర్షాలకి కాస్త పాడైందని నేను తీసేసాను. ఇంక తీసేసి కంపోస్ట్లో వేసేసి ఆ మట్టి మరలా నేను వెండలో వేసేసానండి. అయితే ఇది ఇప్పుడు మొత్తం కూడా తీసేస్తాను. ఇప్పుడు చాలా మరలా ఏతగా చాలా బాగుంది కదా. ఇది కట్ చేసేసుకుందామండి. కట్ చేసుకుంటే మనకి పప్పులోకి వస్తుంది. అయితే మరి ఈ బకెట్ కూడా ఇంకా నేను తీసేస్తానండి. తీసేసి ఇంకా వేరే మొక్కలు ఏదైనా వేసుకుందాం, లేకపోతే మరలా బచ్చల విత్తనాలు అయితే ఉన్నాయి కదా. అయితే మనకి తీగ బచ్చలు అయితే లేదండి ప్రస్తుతానికి. అది కూడా మనం సంపాదించుకుని పెట్టుకుంటే ఎర్ర బచ్చలు కూడా చాలా మంచిది. ప్రస్తుతానికి మన దగ్గర అయితే అది లేదనమాట. అంటే పందిరి మీద పాకుతుంది కదా అది. ఇది అయితే మరి అలా పాకదనమాట. మనకి బకెట్లోను ఇలాగ టబ్బల్లోనూ కూడా పెట్టేసుకోవచ్చు. అయితే ఈ బచ్చలకి ఇలాగా పైన చూడండి, దీనికి కూడా విత్తనాలు లాగా వస్తాయి. అది కూడా మనం రోటి పచ్చడి చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. అలా మనం టెర్రస్ పైన వేసుకుంటే ఏది పడేయకోకుండా ప్రతిదీ కూడా మనం చక్కగా మరి కర్రీ చేసుకోవచ్చు. ఎందుకంటే మనది ఆర్గానిక్ పంట కదా. చూడండి, ఇలాగా నేను అప్పుడు వస్తుందా రాదా అన్నట్టు చాలా తక్కువ విత్తనాలు అయితే పెట్టాను. చాలా మంచిగా అయితే వచ్చిందండి. ఇదిగోండి ఇలాగా విత్తనాలు వస్తాయన్నమాట వీటి పైన. ఇదిగో చూడండి, మీకు కనపడుతున్నాయా? ఇవిగోండి, ఈ పువ్వులా వచ్చి విత్తనాలు వచ్చినాయి కదా, అవి మనకి పచ్చడి చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అలా తీగ బచ్చలకే వస్తాయి, వీటికి కూడా వస్తాయండి. ఈ బచ్చల కూర కూడా విత్తనాలు వస్తాయి అనమాట. ఇంక ఇది ఇలా ఉంచేద్దాము. ఈ మట్టి చాలా ఇప్పుడుదోనండి, ఇది ఫస్ట్లో పెట్టింది. అయినా మనకు చాలా హార్వెస్ట్లు అయితే ఇచ్చింది కదా. ఇంకా ఇది మనం కంపోస్ట్లో వేసేసి మరలా కొత్తగా మొక్కలు అయితే పెట్టుకుందామండి. అయితే ఇప్పుడు కొత్తిమీర అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఇదిగోండి మన కొత్తిమీర అయితే చూడండి, మరి చాలా బాగా వచ్చింది కదా. ఇంతకుముందు ఫస్ట్ వేసాను కానీ అప్పుడు మంచిగా రాలేదండి. ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది. నేను కర్రీకి కావాల్సినంత మాత్రమే ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు నేను అలాగే ఇంతంత పట్టుకెళ్ళి నేను కర్రీలో వేసుకుంటానండి. చాలా మంచిది కదా అలాగ ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు వేసుకున్నది, మరి ఆ టేస్టే వేరు. అయితే మరలా నేను ఇంకొక టబ్బ పెట్టుకున్నానండి. ఇలా మనం హార్వెస్ట్లు చేసుకున్నప్పుడే రెడీగా వేరే ఒక టబ్బ పెట్టేసుకుంటే ఇది అయిపోయినప్పటికీ అది వస్తుంది అనమాట. అలా పెట్టుకుంటే ప్లానింగ్గా ఎప్పుడు మనకి టెర్రస్ పైనే మనం కొత్తిమీర కర్రీస్కి వాడుకోవచ్చు. ఇవ్వండి ఇంత లేతగా మరి అప్పటికప్పుడు ఇలా వేసేసుకుంటే చాలా బాగా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇదిగోండి, నేను ఇలా ఒక సైడ్ నుంచి హార్వెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. అలా కట్ చేసుకుంటున్నాను ప్రతిరోజున. అందుకే ఇలాగ మీకు కనపడుతుందని ఇలా వీలుగా ఇటులాగా పెట్టానండి టబ్ అయితేనే.
మరి కొత్తిమీర అయితే చాలా మందికి పడిపోతుంది, రావట్లేదు అంటారు కదా. లేదండి, నేను కొత్తిమీర ఎలా వేసానో మనకు వీడియో ఉంది కదా మన ఛానల్లోను, మీరు చూడండి ఒకసారి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇదైతే పూటకి సరిపోతుంది కదా, నేను ఇంకా హార్వెస్ట్ చేసుకోను. అలాగే మనకి తర్వాత మనకి ఎప్పుడు కావాలి తప్పుడు నేను ఇలాగా ఇదిగోండి ఇలా ఇలా అయినంత నేను ఇలాగా కట్ చేసుకుని కర్రీలో వేసుకున్నది అనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అయితే మరలా ఒక టబ్బులో వేసాను అన్నాను కదా, అది చిన్న చిన్న మొలకలు అయితే వచ్చిందండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటనేది, ఓకేనా. అయితే ఒకసారి చూడండి, మనకి టమాటాలు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కదా, పెద్ద సైజు కూడా వచ్చినాయి. మనకి ఇది కూర టీ పెట్టాను కదండి నేను ఒక డ్రమ్ములోను, చిన్న డ్రమ్ములోను. అందులో ఇది వేస్ట్ గా మనకి కంపోస్ట్ లో వచ్చింది ఈ టమాటా మొక్క అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా. అలా చాలా మొక్కలు మన టెర్రస్ పైన కిచెన్ వేస్ట్ లో మనకి కంపోస్ట్ లో వస్తాయి కదా, ఆ మొక్కలే చాలా బాగా కాసేస్తాయండి. వాటిని మనం జాగ్రత్త చేసుకుని మరి జాగ్రత్తగా పెంచుకుంటే చూడండి మనకి కర్రీస్ కి చక్కగా సరిపోతాయి. మార్కెట్కి వెళ్ళవలసిన లేకుండా టమాటాలు చాలా బాగున్నాయి. చూసారు కదా, చాలా అంటే చాలా నీట్ గా పెద్ద సైజు కూడా వచ్చినాయి అనమాట. నేను ఏమి ఇవ్వలేదండి అసలు. అరటి చెట్టుకి వాటర్ ఇస్తున్నాను, వీటికి కూడా అలాగే ఇస్తున్నాను అంగండి. చాలా బాగా వచ్చింది టమాటాకాయలు అయితే, నాకు చాలా హ్యాపీ. మరి చూడండి సైజు కూడా మనకి చాలా చక్కగా అయితే ఉన్నాయి. తర్వాత పండినప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందామండి. ఇవ్వండి మనకి పాత వంగ మొక్కలు తీసేసాను కదా కొన్ని బకెట్లు. తర్వాత మరలా ఈ నాటుకున్నాం కదా మనం వంగనారు, మనం వేసుకున్నది మన టెర్రస్ పైన ఉన్న వంగ చెట్లే. మరి అందులో విత్తనాలు మనం సేకరించుకుని వేసిన ఈ మొక్కలు అనమాట. ఈ లైన్ ఇలా పెట్టాను, మీకు చూపించలేదు కదా అని చూపిస్తున్నానండి. ఇవి బ్రతికేసినవి, వీటిలో మనం కాపాడుకుంటే మరలా ఇవే అండి. అయితే మనకి సొరపాలు చూడండి, చాలా మరలా నేను చిన్న టిన్నులోనే పెట్టాను. ఇది ఎంతెంత ఆకైతే వచ్చిందో, చాలా బలంగా అయితే వచ్చింది కదా. మరి వాటికి బలం ఇస్తే చిన్న వాటిలోనూ కూడా కాస్తాయి. మరి మనకి పెద్ద సైజు టిన్నులు ఏమి లేనప్పుడు తప్పదు కదండి, ఇలాంటి చిన్న చిన్న వాటిలో కూడా పండించుకోవచ్చు జాగ్రత్తగా. మరి ఇదండి మరి గార్డెన్ లో మన మొక్కలు అయితే మీకు ఇలా చూపించాను, ఓకేనండి. చూసారు కదండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్ లో వీడియో. మరి చక్కగా మరి చూడండి, కాయగూరలు అయితే మనకు వంకాయలు, బీరకాయలు, అలాగే చిన్న టమాటా కాయలు, బచ్చలి, మనకి ఒక కర్రీకి సరిపడా నేను కొత్తిమీర అయితే హార్వెస్ట్ చేశాను. చాలా అంటే చాలా చక్కగానే హార్వెస్ట్ అండి. మరి చూసారు కదా, ఇదేనండి రోజు హార్వెస్ట్ అయితేనే మన టెర్రస్ గార్డెన్ లో వీడియో. మరి మీకు చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ లో తెలియజేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మరొకసారి మీకు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వీడియో ముగిస్తున్నానండి. మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను, ఓకేనా. బాయ్ అండి.